వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. యు విల్ గో ఆన్ యువర్ వే ఇన్ సేఫ్టీ అండ్ యువర్ ఫుట్ విల్ నాట్ స్టంబుల్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. సర్వంతర్యామి అయిన దేవుడు ఆయన. నీ మార్గములు ఆయనకు బాగా ఎరిగినవాడు. నీవు కూర్చుండుట లేచుట ఆయన ఎరుగునవాడు. నీ రాకపోకలయందు నిత్యము నీకు తోడుగా ఉండే గొప్ప దేవుడు ఆయన. అనేకమైన ఆలోచనలు నీకుండొచ్చు. నీ ఆలోచనలను స్థిరపరిచి నిన్ను బలపరిచే గొప్ప దేవుడు ఆయన. లేఖనం మాట్లాడుతుంది కదా, ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. కారణమేమనగా ఆయనకు మరుగైనటువంటిది ఏమీ కూడా లేదు. ఆయన దగ్గర ఏమీ దాచలేవు. నీ పై రూపాన్ని లక్ష్యపెట్టే దేవుడు కాదు, హృదయాలు లక్ష్యపెట్టేవాడు, హృదయాలు పరిశోధించువాడు. ఆయనకు కనుమరుగైనటువంటిది ఏమీ లేదు. తన బిడ్డలకు ఆయన అనుగ్రహించే క్షేమం మనం ఎక్కడ పొందలేం, ఎక్కడ దొరకదు కూడా. ఆయన ప్రేమించు వారందరి చుట్టూ కృపా కంచె కావలి ఉంచుతాడు. ఒక ఆపద కానీ అపాయము కానీ నీ దగ్గరకు రావాలి అంటే నీ చుట్టూ ఆయన ఏర్పాటు చేసిన కృపా కంచెను దాటుకొని రావాలి. వాస్తవానికి అంత భద్రత నీకెక్కడ దొరుకుతుంది? నీకెవరు ఇవ్వగలరు? ఆలోచన చేద్దాం. కృపాక్షేమములు ఎప్పుడు నీ వెంట ఉంటాయి. నీ నడక సురక్షితం, నీ మార్గం క్షేమముగా దీవెనకరముగా ఉంచుతాడు. ఈ గొప్ప ఆశీర్వాదము స్వతంత్రించుకోవాలి అంటే క్షేమకరమైనటువంటి నీ మార్గం, సురక్షితమైన నడక నీవు అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆయన నీతో ఉండాలి, ఆయన సన్నిధి నీతో రావాలి. రెండవదిగా నీవు ఆయన చేయి పట్టుకొని నడవాలి. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ అనుభవం ఏమిటో ఒకసారి ఆలోచన చేయి. నీ నడక ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? ఎవరి మార్గములో ఎవరితో నువ్వు నడుస్తూ ఉన్నావు? నీతో పాటు ఎవరు నడుస్తూ ఉన్నారు? ఆయన మీద ఆనుకుంటే పూర్ణ శాంతి కలవానిగా కాపాడే గొప్ప దేవుడు. ఆయన నీ ముందు నడిస్తే మెట్టలను సరళము చేసే గొప్ప దేవుడు ఆయన. నీ కొరకు మార్గాలు సిద్ధపరిచేటటువంటి దేవుడు ఆయన. ఒక్క క్షణం నీవున్న పరిస్థితుల్లో నిలవబడి నీ అడుగులు, నీ మార్గాలు ఎటువైపు ఉన్నాయో ఆలోచన చెయ్యి. బిజీ అయిపోయిన మన జీవితాలలో నీ బలహీనతలు, నీ అవసరాలు, నీ భయాలను వీటన్నిటినీ ఆయుధాలుగా ఉపయోగించుకొని అపవాది నిన్ను ఆయన మార్గము నుండి తప్పించటానికి ప్రయత్నము చేస్తాడు. ఉద్వేగానికి గురిచేసి, పరిస్థితుల ప్రభావానికి గురిచేసి నిన్ను అయోమయములో పడవేసి, ఆలోచనలు స్తంభింపచేసి నీ దారి ఆయన వైపు నుండి మళ్ళిస్తాడు. జాగ్రత్త. మెలకువగా ఉండి ఆయన వైపు చూస్తూ ప్రార్థనలో నిలుచోనివ్వు. లేఖనం అంటుంది, ఇరుకు మార్గమును ప్రవేశించండి. జీవమునకు పోవు మార్గము ఇరుకును సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. నీ కలవరపాటులో, నీ కంగారులో,
పరిస్థితుల ప్రభావానికి, అపవాది కలిగించే ఒత్తిడులకు లోనై ఇరుకు మార్గమును నువ్వు చూడలేక దాటిపోతూ ఉంటావు. జీవము కలిగిన మార్గాన్ని, జీవానికి నడిపించే మార్గాన్ని తప్పిపోతూ ఉంటాం. అలసిపోయిన నేపథ్యములో విశాలమును వెడల్పు అయినటువంటి ఆ మార్గం, నాశనానికి వెళ్ళే మార్గాన్ని మనం ఎంచుకునేలాంటి పరిస్థితి అపవాది నిన్ను తీసుకొని వస్తాడు. ప్రియ దేవుని జనాంగమా, నీ మార్గము ఇరుకైనా, ఇబ్బందిగా ఉన్నా నీ గమ్యము దీవెనకరం. ఈ వాగ్దానం దేవుడిస్తున్నాడు. నీ మార్గమున నువ్వు సురక్షితముగా నడుస్తావు. కారణం, ఈ సైన్యములకు అధిపతి అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుని సన్నిధి నీతో పాటు ఉంటుంది. నీ పాదం ఎప్పుడునూ తొట్టిల్లడు. నీ అడుగు తడబడనివ్వడు, పాదము తొట్టిల్లనివ్వని గొప్ప దేవుడు నీతో పాటు ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ నూతన దినములో నీవెవరివైనా, నీ పరిస్థితి ఏదైనప్పటికీ నీ మార్గములో క్షేమం, నీకు సంపూర్ణ సంరక్షణ, మితిలేని వంటి ప్రేమను అనుభవపూర్వకముగా తెలుసుకొని దీవెనకరమైన మార్గాలలో నడవటానికి ప్రార్థన పూర్వకముగా ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు. ఈ నూతన దినము మా జీవితాల్లో అనుగ్రహించారు. మీకు వందనాలు. మా మార్గములు, మా నడకలు, మా తలంపులు ఇదిగో మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. సురక్షితముగా మా పాదములు తొట్టులైనటువంటి దీవెనకరమైన మార్గాలలో మమ్మల్ని నడిపించి బలపరచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.